హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. దాంతో పాటుగా మనకు కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. దాంట్లో కూడా జాయిన్ కండి. దాంట్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 1500 బిట్స్ తోటి మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. గ్రూప్స్ కావచ్చు, ఇంకా ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా చాప్టర్ వైజ్గా ఈ బిట్స్ అయితే మీకు అందించడం జరిగింది. జస్ట్ 99 రూపీస్కే ఈ కోర్స్ మీకు ప్రజెంట్ ఇది అవైలబుల్ ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాం. గ్రూప్స్, పోలీస్ జాబ్స్, ఇంక ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్స్లో క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. దీనికి సంబంధించి మీకు శాంపిల్ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో చేశాను. మీరు చూడవచ్చు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది. సో దీనికి సంబంధించి జస్ట్ 150 రూపీస్కే మీకు 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందుబాటులో ఉంది. ఇంక ఇవే కాకుండా మీకు గ్రూప్ 4 కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి అందుబాటులో ఉంది. ఫ్రీ కంటెంట్ కూడా మీకు ఉంటుంది. ఆ ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత మీకు నచ్చని వీటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ తీసుకోండి. ఇక్కడ గ్రూప్ 4 సంబంధించి పేపర్ 1, పేపర్ 2 అనేది జస్ట్ 500 రూపీస్కే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. ఒకసారి మీరు ఆ శాంపిల్ వీడియోస్ చూసిన తర్వాత నచ్చని వీటికి సంబంధించిన కోర్స్ తీసుకొని ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో రోజు నేను ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాను. మీరు గ్రూప్లో జాయిన్ అయినట్లయితే వాటికి సంబంధించిన లింక్స్ రెగ్యులర్గా మీకు వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు డిఆర్డీఓ నుంచి 630 వేకెన్సీస్ గాను సైంటిస్ట్ బి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో దీనిలో మనకు చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కావచ్చు, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కావచ్చు. ఇంకా అదే కాకుండా ఇక్కడ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ లాంటి పోస్టుల్లో సో వీటికి సంబంధించినటువంటి వాటిలో వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మీకు ఇంజనీరింగ్ డిగ్రీ, ఆయా సబ్జెక్ట్లో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఉండాలి. వాటితో పాటు ఇక్కడ గేట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలని చెప్పేసి, అంటే గేట్ అనేది మీరు క్వాలిఫై ఉండాలని చెప్పేసి, సో వాటిని ఇక్కడ పర్సంటేజ్ కింద తీసుకుంటారని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. ఎవరైతే బీటెక్ అభ్యర్థులు ఉన్నారో ఒకసారి ఈ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూడండి. పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత దీనిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి శాలరీ కూడా ఉంటుంది కనుక ఒకసారి పీడిఎఫ్ని చూసిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటుంది వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్, నేను చాలామంది అభ్యర్థులు మన వీడియో కింద గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేయమని చెప్పేసి నేను వీడియోలో అయితే అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ నేను గతంలోనే వీడియో చేశాను. గ్రూప్ 4 అనాలిసిస్ సంబంధించిన ప్రీవియస్ పేపర్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు, ఏ సబ్జెక్ట్లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయన్నట్టు కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు 100% యూజ్ అవుతుంది. దానిలో ముఖ్యంగా మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, పథకాల నుంచి, అది ముఖ్యంగా సెంట్రల్ కావచ్చు, స్టేట్ స్కీమ్స్ నుంచి మనకు లాస్ట్ గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అవి ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి కూడా మీకు దానిలో చెప్పాను. పాలిటీ కావచ్చు, హిస్టరీ, ఎకానమీ, జిఎస్, జీకే, వీటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు ప్రీవియస్ పేపర్లో ఏ విధంగా అడిగారు, ఇప్పుడు ఏ విధంగా చదవాలనేది కూడా దానిలో కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కింద క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని చూడండి. 100% గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. నిన్న చాలా మంది అభ్యర్థులు అడిగారు కనుక చెప్తున్నాను. ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా అదే కాకుండా గ్రూప్ 4కి సంబంధించినటువంటి సిలబస్ రిజిస్ట్రేషన్ కూడా వీడియో చేశాను, అది కూడా ఉంటుంది. ఒకసారి మీరు కింద చెక్ చేయండి, మీకు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే అగ్నివీర్ నోటిఫికేషన్ అని ఇక్కడ చూడవచ్చు. మనకి ఇది వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అగ్నివీర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు అగ్నివీర్ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ అదేవిధంగా అగ్నిపత్ రూల్స్ ఏంటి, ఎటువంటి రూల్స్ ఉండాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని పోస్టులకు సంబంధించి క్లర్క్ కావచ్చు, స్టోర్ కీపర్, టెక్నికల్, ఆ విభాగాల్లో ఉన్నటువంటి వారికి ఎన్ని మార్క్స్, ఇంటర్మీడియట్తో పాటుగా మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ ఉండాలి, అదేవిధంగా ఇంకా ట్రేడ్స్మెన్ లాంటి పోస్టులకు సంబంధించిన అర్హత కావచ్చు, ఇంకా టెక్నికల్ ట్రేడ్స్మెన్కి సంబంధించిన అర్హతలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 30,000 ప్లస్ అలవెన్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రెండో ఏడాది 33,000, ఇట్లా ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తారనే కంప్లీట్ డీటెయిల్స్ కావచ్చు, సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో మనకు అగ్నిపథ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఒకసారి దీన్ని చూడండి, మీకు 100% దాని మీద అవగాహన వస్తుంది. ఇక నెక్స్ట్ రీసెంట్గా మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 325 పోస్టులతోటి
నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఈరోజు కంప్లీట్గా ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, అర్హతలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకు అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మీకు జూలై 12 వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే 225 మార్క్స్ అయితే ఉంటుంది. సో రీజనింగ్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రశ్నలు మార్కులు మీరు చూడవచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, ఆప్టిట్యూడ్, అదేవిధంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి ఇట్లా 4 విభాగాల నుంచి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వీటికి అప్లై చేసి ఆ విధంగా అయితే ప్రిపేర్ కండి. ఇంకా రెగ్యులర్ స్టాఫ్ లేరు, కొత్త కోర్సులు రావంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సమస్యల వలయంలో శాతవాహన యూనివర్సిటీ అంటే ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ కాంట్రాక్ట్ పార్ట్ టైం స్టాఫ్తోనే బోధన, సెల్ఫ్ ఫైనాన్స్గా 4 రెగ్యులర్ కోర్సులలో మార్పు, స్టూడెంట్లపై ఆర్థిక భారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో పార్ట్ టైం సిబ్బందితో క్లాసుల నిర్వహణ. సో యూనివర్సిటీ క్యాంపస్లో సైన్స్, కెమిస్ట్రీ విభాగంలో రెగ్యులర్ ఫ్యాకల్టీ 7 ఉండాలి, కానీ ఇక్కడ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రమే రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 2013లో బాటనీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను రెగ్యులర్ కోర్సుగా ప్రవేశపెట్టిన పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో డిపార్ట్మెంట్కు 4 చొప్పున మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళే పనిచేస్తున్నారు. ఇక ఎకనామిక్స్ వంటి డిపార్ట్మెంట్లో కనుక చూసినట్లయితే 2 రెగ్యులర్ అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. సోషాలజీ 2వ ఏడాది స్టూడెంట్స్ 9 మందే ఉన్నారు, కానీ ఇక్కడ 3 రెగ్యులర్, 1 కాంట్రాక్ట్తో పాటు 2 పార్ట్ టైం ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఇలా కోర్సులకు సమప్రాధాన్యత లేకపోవడం వల్ల స్టూడెంట్స్ నష్టపోతున్నారు. సో ఫార్మసీ విభాగంలో మొత్తం 18 పోస్టులకు కేవలం 9 పోస్టులే కాంట్రాక్ట్ వారితో నెట్టుకొస్తున్నట్లు ఇక్కడ మనకు శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి సో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా సిబ్బంది అంతా పార్ట్ టైం సిబ్బందితో నెట్టుకొస్తున్నట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. అన్ని ఖాళీలే అంటే ఇక్కడ చూడవచ్చు. సో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చారు. ఇక నెక్స్ట్ అగ్నిపథ్ నియామకాలు షురు అంటూ మరొకసారి ఇక్కడ చూడవచ్చు. ఎయిర్ ఫోర్స్లో రిజిస్ట్రేషన్ ప్రారంభం. సో మనకు అగ్నిపథ్ నోటిఫికేషన్లో భాగంగా ఎయిర్ ఫోర్స్లో మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి అగ్నివీర్ వాయు రిజిస్ట్రేషన్ విండో అయితే ప్రారంభమైంది. సో భారత వాయు సేన అయితే దీనికి సంబంధించి అయితే ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అయితే ప్రకటించిన విషయం తెలిసింది. దానిలో భాగంగా మనకు ఈ ఎయిర్ ఫోర్స్ విభాగంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీన్ని ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయనిక్ లిమిటెడ్ నుంచి 390 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ ఇంజనీర్ కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. జూలై 3 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ లింక్ ద్వారా వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ బార్క్లో కూడా మనకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కింద దానిలో ఉన్నటువంటి 99 వేకెన్సీస్ గాను స్టెనోగ్రాఫర్, డ్రైవర్, వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూలై 31 లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఈ బదిలీది అడ్డుదారి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. జిల్లాల నుంచి రంగారెడ్డికి ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు, పాఠశాల విద్యాశాఖను పక్కన పెట్టి ప్రభుత్వ స్థాయిలోనే ఉత్తర్వులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మంజూరవచ్చు. సో వివిధ కారణాలతో బదిలీ కోరుతూ ఉపాధ్యాయులు పెట్టుకున్నటువంటి అభ్యర్థులపై ఉన్న ఉన్నతాధికారులు మీనామేషాలు లెక్కిస్తుంటారు. సో అయితే తమకు నచ్చినటువంటి వారికి, పలుకుబడి కలిగినటువంటి వారికి, పైరవీలు చేసిన వారికి ట్రాన్స్ఫర్లు ఏ అడ్డు ఉండదు. సో రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ అవుతాయి. సో తాజాగా 2 ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. సో భార్యాభర్తల బదిలీలకు సంబంధించి బ్లాక్ చేసిన రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పైరవీల బదిలీ పర్వం మరోసారి తెరపైకి వచ్చినట్లు ఇక్కడ. సో టీచర్ల బదిలీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. సేమ్ అప్డేట్ మనకు ఇంకొక న్యూస్ పేపర్లో సాక్షిలో కూడా ఇచ్చారు. టీచర్ల సీనియారిటీపై కసరత్తు అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్, మనకు టీచర్ల యొక్క బదిలీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ఈ గ్రూప్ 4 పేపర్ అనాలిసిస్ సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. 100% చూడండి, మీకు యూజ్ అవుతుంది. సో ఇంకా అదే కాకుండా నోటిఫికేషన్ పీడిఎఫ్ సంబంధించినటువంటి ఏదైతే డిఆర్డీఓ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.